నమస్తే. నీ పేరేంటి? నా పేరు ముద్రపోయిన అంకమ్మ. ముద్రపోయిన అంకమ్మ. ముద్రపోయిన అంకమ్మ. ముద్రపోయిన అంకమ్మ. ఇంటి పేరేను ముద్రపోయిన వాళ్ళు. నా పేరే అంకమ్మ. అద్దెకుంటున్నానమ్మా. చోటు లేదు. ఈ ఇల్లా ఆ ఇల్లా? ఆ గదిలో ఉంటున్నా. ఈ ఇల్లు ఎవరిది? ఈ గదిలో వాళ్ళు అక్కడ ఉన్నారు, కొనుక్కుంటారు. భార్య భర్త వచ్చి పిల్లలు అక్కడ ఉంటారు. మీకు పెళ్ళయిందా? నాకు పిల్లలు లేరమ్మా. మారు పిల్లలు ఉన్నారు. పెళ్ళయింది. నాకు పిల్లలు లేరు. చోటు కూడా లేదమ్మా. నాకు అద్దెకుంటున్నా 700 నెలకి. అవునా? ఇల్లు 700? తిన్నారా? అన్నం అది పింఛన్ డబ్బులు వస్తాయిగా, అయ్యే ఖర్చు ఏమను. అంతేలే. పని చేయలేకపోతున్నా. తిన్నారమ్మా? ఏం తిన్నారు? ఏం తిన్నారు? ఏమిటంట ఏం తిన్నారు అంటున్నాను. ఈ పాదమంతా మా వాళ్ళతే. అందుకే తిన్నారా? పోనీ భోజనం అన్నమా తినలే ఇంకా. ఇడ్లీ టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేశారా? అమ్మా రాయ్. ఎంకమ్మమ్మ ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? మా అమ్మగారికి వినబడదండి, ఈ విషయం నాకు ముందే తెలుసు. కాకపోతే ఆవిడ నమస్కారం అన్న దగ్గర నుంచి కూడా కంటిన్యూ మాట్లాడేస్తుంది కదా, ఆవిడ బాగానే ఉన్నారని మీరు అనుకుంటారని, ఆవిడకి వినబడదు అని మీకు అర్థం అవడం కోసం కాసేపు డిస్కషన్ పెట్టాను. తిన్నారా అది ఇలా అంటే అర్థమైపోను, కానీ ఇలా అనలేదు కాబట్టి ఇప్పుడు సైకిల్తో అడుగుతాం. వంట చేశారా? వంట 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 ఏముండవు? వంట ఏముండవు? రోలా రోలా వంట 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 గ్యాస్ చిన్నది. అన్నం ఏముండవు? వంట కూర 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 ఇవాళ పచ్చడి చేసుకున్నా. ఏం పచ్చడి? ఈ రామలకాయను పచ్చిమిరకాయలు వేసి నూరుకున్నా. పచ్చడి. అవునా? తిన్నారా? తినలే ఇంకా తినలేదు. మీ ఆయన ఏరి? మీ ఆయన చచ్చిపోయాడా? మీకు పిల్లలు లేరా? పుట్టలేదా? లేరు. సరేలేమమ్మ. పాపం వీటి గురించి ఏమైనా సమాచారం తెలుస్తుందేమో. పక్కన ఇంకొక మామ ఉంది, ఈ మామ కంటే ఇంకొక మామ ఉంది. ఆ మామ కొంచెం వినబడుతుంది. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతుంటే అక్కడి నుంచి సమాధానం వస్తుంది. అక్కడికి ఎందుకు ఇక్కడికే పిలిచిద్దాం. దా వచ్చేమ్మా. బామ్మగారు నమస్కారం. ఏమవుతారు ఈవిడ? మాకు అయిన వాళ్ళే కానమ్మా, ఎవరు లేరు. ఎవరు లేకపోతే గిది మా కొడుకుదైతే ఉంటానమ్మా అంటే ఇల్లు ఇచ్చాం. ఈ ఇల్లు తాలూకు ఓనర్స్ మీరేనా? ఏమవుతారు మామూలుగా అయిన వాళ్ళు అంటే? అంటే ఎంత దూరపు దగ్గర బంధం అని? దగ్గర వాళ్ళు ఇల్లు ఇంటి పెట్టాడు, మా ఒక ఇంటి పెట్టాడు. పార్టీయా? మా ఇంటి పేరు అంటున్నారా? ఒకటే ఇంటి పేరు వాళ్ళ? అలాగా. ఓకే ఓకే. వీడికి పిల్లలు పుట్టలేదా? వీళ్ళ ఆయన ఎన్నాళ్ళని చనిపోయి? 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కలిసి బాగానే ఉండేవారా? మంచిగా ఉండేవారు. పొలం పని చేసుకుంటా ఉండేవాళ్ళు. ఆయన పిల్లలు ఉన్నారు. ఎవరికి? ఇలా ఆయనకా? అంటే ఇంకో పెళ్లి చేసుకున్నారా? అప్పుడు ఆయన చేసుకున్నాడు. పిల్లలు లేరని ఈవిడికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అదేనా? పిల్లలు లేకపోతే ఎవరు లేరు. అదేలే. ఆయన చచ్చిపోయాడు, ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇక్కడే ఉండిపోయింది. మరి ఈవిడికి వచ్చిన పెన్షన్ మీదే బతకాలా? ఎవరు పెట్టేవాళ్ళు కూడా లేరమ్మా. మన జ్వరం తగిలితే పాపం ఆ పెన్షన్ డబ్బులు కూడా చాలా ఇండేషన్ వాటికి ఎవరు లేరు. అదేలే. నాతో వచ్చేస్తావా? ఏమర్థమైంది అడగండి. ఏందంటుంది అమ్మగారు? ఏందంటుంది? ఏమంటుంది? నా ఎంత వస్తావా మా ఊరు అని అంటుంది. పోతావా? అర్థమైందా? అర్థమైంది. రాలేనమ్మా. వండలేనే. అందరూ వదిలిపెట్టే. సరే. నేను మంచిగా చూసుకుంటాను. ఎలా అనాలి నాకు తెలియదు, కానీ నేను మంచిగా చూసుకుంటాను, అన్నం పెడతాను,
మంచం ఇస్తాను సరదాగా అన్నాను. నా దగ్గర అవన్నీ రూమ్లో లేవులే కానీ వాళ్ళు రారు అయినా అందరిని వదిలిపెట్టి ఉండలేదు. మా వాళ్ళే అందరూ ఎక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఒక్కదాన్ని ఉండలేదమ్మా పరాచాట. అది పోనీలే పాపం. పెడతావు పెట్టిద్ది. అన్నం ఆకలి అవుతుందంటే ఒక ముద్దంట పెడతావా? అదే పని ఆమె పని. కొంచెం అన్నం పెట్టండి. అన్నం తింటావా? ఉండలేనమ్మా నాకు ఆకలి. అమ్మగారికంటే ఆకలి అవుతుందంట, అన్నం అంటే అంత పెడతావా అని అంటుంది అమ్మాయి గారిగా. పెడతానమ్మా మా అమ్మ కొండుకునేదే కొంచెం అసలు ఏం ఆలోచించకుండా లేచి వెళ్ళిపోతుంది చూసారా. కొంతమంది అయితే మా వంటలు ఏం చేస్తారు మీరేం తింటారు అనుకుని తప్పించుకుంటారు. ఈవిడ తప్పించుకోలేదు. ఎందుకన్నా ఇంత గబుక్కుని ఎవరు లేగలేదు ఇప్పటి వరకు. అన్నం పెట్టడానికి ఎవరు ఇంత గబుక్కుని లేచి అన్నానికి రెడీ అవ్వలేదు. సరే టేస్ట్ చేద్దాం. ఏదో వెరైటీ కూర చెప్పింది. ఏం కూర అది? టమాటాలను పచ్చిమిరకాయలు పచ్చడి చేశానంట. టమాటాలా? అవేవో ములక్కాయలు ఏవో ఉంది. ములక్కాయలు కాదు, టమాటాలు పచ్చిమిరకాయలు. అవునా? ఓకే, పచ్చిమిరపకాయలు అర్థమైంది కానీ మిగతాది అర్థం కాలే. మా అమ్మ ఎలా ఉండేది ఊర్లో వాళ్ళందరితో? బాగానే ఉండేది ఇదివరకు? కలివిడిగా ఉండేదా? ఆయన ముఠా కట్టేవాడమ్మా, పొలం పనులకి ముఠా కట్టేవాడు. ముఠా మేస్త్రి ఊర్లో. ఏం కూడా ఆయన వెళ్ళిపోయాడు పనికి. అదేలే. అట్టాడికి చచ్చిపోయాడు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది చచ్చిపోయేవాడు. అవునా? ఊర్లో వాళ్ళందరికీ పొలం పనులకి వాటికి తినే పిలిచేవాడు ఒక లీడర్గా ఉండి, అంతేనా? అలా తను కూడా ఒక పనికి వెళ్తూ ఉండేది. సరే టేస్ట్ చేద్దామే. తింటాను. నువ్వు అన్నం పెట్టావు కాబట్టి నీ రుణం నేను ఉంచుకోను. మంచి వాసన వస్తుంది. మమ్మా నీకు వినపడదు. నూరిందా? అందుకంత టేస్ట్ ఉంది. నూరుకోవటమేగమ్మా, ఇంకేముంది? ఒక మిక్సీ ఉందా? నూరుకోవటమే. వేయించుకుంటుంది బాండీలు వేసి. బాగుంది. ఆయన పచ్చడి బాగుంది. మమ్మా సూపర్గా ఉంది. దేనికైనా వాడు అంతా హ్యాపీగా నవ్వుచా సమాధానం చెప్తున్నారు. వద్దంటుంది. మమ్మా బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తిరిగి ఏదో ఒకటి చేయాలి కదా నీకు. రండి. ఎలాగ అడగాలి? మా అమ్మకి బియ్యం వస్తున్నాయా? ఇవిడికి కోట బియ్యం వస్తున్నాయా? బియ్యం మీరు చెప్పండి. బియ్యం అంటుంది. బియ్యం 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 నెమ్మదిగా చెప్పాలా? బియ్యం వస్తున్నాయని అంటుంది. ఎన్ని కిలో? 5 కిలోలు. డబ్బు ఎంత అవుతుంది? 5 కిలోలు. డబ్బులు ఎంత? 5 కిలోలకి డబ్బులు ఎంత? 5 రూపాయలు. కిలో రూపాయా బియ్యం? అబ్బో. బియ్యం ఇస్తే 5 రూపాయలు డబ్బులు అవుతాయని చెప్పండి. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 తీసుకురా డబ్బులు. అన్నం ఫాస్ట్కి వెళ్ళింది. డబ్బులు తెస్తుందో లేదో చూద్దాం. పచ్చడి పచ్చడి ఏదో ఒకటి. టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అంట. ఇది 100, ఇది 100, 200. డబ్బులు తీసుకురా. గిన్నెమ్మా 100 ఉంది. సరే 100 తీసుకురా పో. 100 తీసుకురా. అమ్ముకోవడానికి వచ్చాను. మరో మాటే మాట్లాడట్లేదు పాపం.
నిజంగా అమ్ముకోవడానికి వచ్చానేమో అనుకుని డబ్బులు తేడానికి వెళ్తుంది బామ్మ. తానే వంద తీసుకుంటాను. అన్నం పెట్టింది 100 రూపాయలు ఇచ్చింది, పట్టుకుని వెళ్ళిపోతాను జాగ్రత్తగా. సో బామ్మగారికి మనం ఇవ్వండి కిరాణా సామాన్లు, పప్పులు, ఉప్పులు. బామ్మ చెప్పండి మామగారికి ఇవన్నీ కూడా ఆమెకే. నేను డబ్బులు ఉత్తినే సరదాగా అన్నాను ఆమెతో. ఓకేనా? ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి. సాల్ట్, అది ఉప్మా రవ్వమ్మ. ఉప్మా చేసుకోవాలంటే ఉప్మా చేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి, A to Z. ఆమెకి చెప్పండి ఒకవేళ తెలియకపోతే చెప్పేసి తర్వాత మేము వెళ్ళాక. అదే ఇగోనమ్మా వందేమమ్మా. 100 ఉందా? పైకి 100 తెచ్చిందండి మా అమ్మ కష్టార్జితం. సరే ఈ కిరాణా సామాన్లు తీసేయండి, ఈ పట్టుకెళ్ళిపోతాం. ఇంట్లో పెట్టుకో, అన్నీ ఉన్నాయి అన్నీ. ఏంటో బామ్మ అర్థం అవట్లేదు పాపం. మమ్మా 100 ఇచ్చావు కదా, 100కి వడ్డీ వచ్చింది నీకు. అన్నం పెట్టావు కదా, ఆ అన్నానికి కూడా వడ్డీ వచ్చింది. ఏంటో నేను పాపం నీ కల్మషం లేని మనసుగా బియ్యం నీకే, ఇవి కూడా నీకే. సరేనా? ఇంకా ఉన్నాయి, ఆగు రండి. అమ్మ ఎంత ఆనందపడుతుంది బామ్మ, కళ్ళంబడి నీళ్ళు వచ్చినట్టున్నాయి. అమ్మ చీర, లంగా, జాకెట్టు నీకే, తీసుకో. ఇది కూడా నీకే, కప్పుకో. సంతోషమేనా? ఓకే, ఒక్క మాటతో చెప్పేసింది ఆవిడ సంతోషం అని. అయ్యో బాధ. అమ్మాయి ఆడోకండి. ఎంత కష్టంతో ఉందో పాపం. ఆమె అంత లోపల నుంచి ఎమోషనల్ అయ్యారంటే ఇవన్నీ చూసి ఎంత సంతోషపడ్డారు చూసారా. నేను ఇచ్చింది చాలా చిన్న హెల్పింగు, బట్ వాళ్ళ లోపల ఉన్న ఎమోషనల్ ఎంత ఫీల్ అవుతున్నారో చూడండి. సో ఆవిడ ఏమైనా చెప్పాలన్నా కూడా పాపం చెప్పలేని పరిస్థితి. మన మాటలు అర్థమైతే ఆవిడ ఏమన్నా తిరిగి మాట్లాడుండునేమో. సో మాట్లాడకపోయినా పర్వాలేదు. ముద్రపోయిన వెంకమ్మ మా అమ్మగారు. సో ఒంటరిగా జీవిస్తున్నారండి, పిల్లలు లేరు. సెకండ్ వైఫ్ ఈమె. పాపం సెకండ్ వైఫ్ అయినా కూడా పిల్లలు ఉంటే ఎవరొకరు తోడుండునేమో. ఆమెకి ఆ అదృష్టం కూడా లేదు. కష్టపడి ఆరోగ్యం ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు కష్టపడి పని చేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ తప్ప రెండో ఆప్షన్ అనేది లేదు. వచ్చిన 2500 700 ఇంటర్నెట్కి పోతే మిగతా డబ్బులతోనే ఈవిడ జీవనం అనేది కొనసాగించాలి. సో నేను ఈ బియ్యం బస్తా బట్టలు ఇవ్వగానే ఆవిడ లోపల ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అనేది, ఆవిడ కష్టం వెనక ఉన్న బాధ మనకు అర్థం చేసుకోవాలన్నమాట. సో అది. సో అందుకని నేను ఇలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి సరదాగా వాళ్ళ మనసుని కాస్త బాధని అంత కొంచెం అంత అయితే తీయలేను, కొంచెమైనా కూడా తీసేయగలిగే అంత చిన్న శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అమ్మా నేను వెళ్తాను. ఇవి డబ్బులు, ఇవి నీకే ఉంచుకో, సరేనా? బాయ్. తల్లి, బంగారు తల్లి, నీ జయం కలిగిద్దమ్మా. దేవుడు పడిచింది, నాయన పడిచింది, అమ్మాయి కూడా అడుగు చాలు. అది చాలు. తీసుకున్నా నాయన ప్రార్థనకి వెళ్తా. వెళ్తా. బాయ్.